జగన్ టైంలో 1000 కోట్లు అప్పు తీసుకోగానే ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్లు పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎంత తీసుకున్నా రాయట్లేదు. ఈనాడు జ్యోతి, సాక్షి అప్పుడేమో అదంతా తప్పు లేదన్నట్టు రాసుకొచ్చింది. ఇప్పుడు బాబు సర్కార్ అప్పుల తప్పులని ఎత్తి చూపెడుతోంది. సంపద సృష్టించకపోగా ఏడాది పాలన రాష్ట్రాన్ని అప్పులూబిలోకి నెట్టడంలో సీఎం చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల ఎడాపెడ అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఏడాదిలోనే ఇంత భారీగా అప్పులు చేయలేదు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. తాజాగా మంగళవారం 3600 కోట్లు అప్పు చేయడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చేసినా చేయాలని నిర్ణయించిన అప్పులు ఏకంగా 1,86,112 కోట్లు చేరాయి. ఏడాదిలోనే ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపారు తప్ప సూపర్ 6 హామీల అమలు ద్వారా ప్రజలకు ఇచ్చేది ఏమీ లేదు. మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలు వేలం వేయడం ద్వారా ఆర్బీఐ రాష్ట్రానికి 6.88% వడ్డీకి 3,600 కోట్ల రుణం సమీకరించింది. ఈ అప్పుతో బడ్జెట్ అప్పులు ఏకంగా 1,23,702 కోట్లు చేరినాయి. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారంటీతో మరో 31,410 కోట్లు అప్పు చేస్తోంది. ఇందులో ఇప్పటికే చాలా వరకు అప్పులు చేయగా ఇటీవల కేబినెట్ సమావేశంలో 2013 కంపెనీల చట్టం కింద ఆంధ్రప్రదేశ్ జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మరో 10,000 కోట్లు అప్పు చేయడానికి నిర్ణయం తీసుకుంది. అలాగే ఏపీ ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 1000 కోట్లు అప్పు చేయడానికి ఇటీవల కేబినెట్లో నిర్ణయం తీసుకుని జీవో కూడా జారీ చేశారు. దీంతో అప్పులు పెరిగిపోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.